కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతి ఒక్క ఇంటికి పెన్షన్ అందజేసే పనిలో కూటమి కార్యకర్తలు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప తెలిపారు. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచే అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతి ఒక్క ఇంటికి పింఛన్ అందజేసే పనిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇక్కడ జరిగింది. సో ఇంకోవైపు ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒకే రోజు 4,408 కోట్ల రూపాయల ఈరోజు పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే అది కూటమి యొక్క నాయకత్వానికి, ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని మేము చెప్పగలము. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచే అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతి ఒక్క ఇంటికి పింఛన్ అందజేసే పనిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు నిమగ్నమై ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇక్కడ జరిగింది.